నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, తినడానికి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి సో వెయిట్ లాస్ కోసం అయితే మనకి క్వాంటిటీ అలా సింగిల్గా కావాలి అంటే ఒక 2 దోశ టైపు మనకి ఇవి వస్తాయన్నమాట. సో అంత క్వాంటిటీని మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో మిగతా వాళ్ళ కోసం కూడా మనం ప్రిపేర్ చేస్తాం కదా. సో ఆ విధంగా నేను క్వాంటిటీ తీసుకున్నా. ఇది నైట్ నానబెట్టేసుకోవాలన్నమాట. పెసరపప్పు పొట్టుతో పాటే నేను నానబెట్టాను. అండ్ దాంట్లో జింజర్ అంటే అల్లం ముక్కలు అండ్ మీడియం సైజ్ అంతా, అండ్ ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను. అండ్ 1 మీడియం సైజ్ ఆనియన్, అంటే మీకు ఒక్కరికి అయితే ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుంది అనమాట. అవన్నీ వేసి కొంచెం జీరా అండ్ గార్లిక్ కూడా ఒక 2 అలా వేసుకోండి, పీల్ ఆఫ్ చేసేసి. దాన్ని మీరు బ్లెండర్ అయితే బ్లెండర్ ఆర్ మిక్సర్ అయితే ఎందులోనైనా సరే వేసి చక్కగా వాటర్ లేకుండా ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా వాటర్ మిక్స్ చేసుకుంటూ కూడా వేసుకోవచ్చు. మరీ దోశ బ్యాటర్లా కాకుండా మరీ థిక్ కన్సిస్టెన్సీలా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ అండ్ పాసిబుల్ మీకు పింక్ సాల్ట్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ సాల్ట్. అందులో ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసి ఇలా మనకి ప్యాన్ హీట్ అయిన తర్వాత, సో డైట్ కోసం కాబట్టి నేను ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. మీ చాయిస్, మీ పర్సనల్ చాయిస్ ఆయిల్ని మీరు యూజ్ చేయొచ్చు. జస్ట్ ఆనియన్తో నేను స్ప్రెడ్ చేసి దోశలా వేసుకుని ఈ విధంగా ఆనియన్స్ వేసుకుని దీనిపైన ఇంకా మీరు చాలా వేసుకోవచ్చు, క్యారెట్, కీరా ఇలా అనమాట. సో వేసుకుని ఫైన్గా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుందన్నమాట. ఎక్కువ ఆయిల్ అయితే అవాయిడ్ చేస్తే బెటర్. దీంతో మనకి పుదీనా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పుదీనా చట్నీ వల్ల ఈజీ డైజెషన్ కూడా అవుతుందన్నమాట. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మీకు ఇంకా సింపుల్ రెసిపీస్ని షేర్ చేస్తూనే ఉంటాను. వీడియో లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.